హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం తల్లి పిల్లల ఫ్రై చేసుకుందాం, అంటే చికెన్ ఎగ్స్. ఈ కర్రీ అయితే మనకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు, ఫుడ్ కలర్, పట్టా లవంగ పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే మనకి ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఇంకా కొత్తిమీర, కొబ్బరి మసాలా ఒక 2 స్పూన్స్. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టున్నాను, అందుకని ఐస్గా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి మనం యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆ 10 to 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్కి మనకి బాగా స్పైసెస్ అనేవి పడతాయి. ఈ లోపల మనం ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే విజిల్ పెట్టుకున్నాం కదా చికెన్ గ్రేవీని, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ ఉన్నట్టుగానే చూసుకోవాలి, ఎందుకంటే ఆ ఎగ్స్ అనేవి ఇంకా మనకి బాయిల్డ్ అవ్వలేదు కదా. ఆ మసాలాలో బాయిల్డ్ అయ్యి అవి ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కర్రీ అయితే మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత రోస్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పులోకి, రసంలోకి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.